సార్ ఇక్కడ ఇంకో సమస్య ఏంటంటే ప్రభుత్వం రుణాలు ఇవ్వడం ఒక ఎత్తు అయితే ఇచ్చిన రుణాలతో వాళ్ళు ఏదైనా ఒక వ్యాపారం పెట్టుకుంటే అగ్రి బిజినెస్ ఇవన్నీ పెట్టుకుని ముందుకెళ్ళాలి క్రమంలో వాళ్ళకు సరైన ఒక శిక్షణ ఉండదు. సో అక్కడ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. సో ఇందుకు సంబంధించి శిక్షణకు సంబంధించి ఎట్లాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు? అంటే రైతుల శిక్షణకి ముఖ్యంగా అంటే ఎఫ్పిఓస్ విషయం గురించి మనం మాట్లాడితే బోర్డు సభ్యులు ఎవరైతే ఉంటారో, పాలకవర్గం ఎవరైతే ఉంటారో, పాలకవర్గానికి అవగాహన కల్పించడానికి ముందు శిక్షణ ఉండాలి. సిఇఓ ఎవరైతే ఉంటారో, వాళ్ళ కార్యనిర్వహణాధికారి ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్వాలిఫికేషను ఉండాలి. తర్వాత ఇటువంటి సంఘాలు నడిపే స్థాయి కూడా ఉండాలి. సో వాళ్ళకి కూడా శిక్షణ ఇప్పించాలి ప్రత్యేకంగా. బోర్డు మెంబర్స్కి మాత్రం తప్పకుండా వాళ్ళకి ఎందుకొరకంటే సంఘం ఎందుకు పెట్టుకున్నాం, సంఘం వల్ల సభ్యులకు ఏ విధంగా లాభం కలిగించాలి, వీటి మీద అవగాహన చాలా అవసరం. ఇంకా రైతులకు ఏదైనా శిక్షణ కావాలి అంటే వీటికి అంటే నాబార్డు నుంచి సపోర్ట్ ఉంటుంది, మిగతా ఏజెన్సీస్ నుంచి కూడా సపోర్ట్ ఉంటుంది. ఏదైనా ఒకటి యాక్టివిటీ బేస్డ్ అయితే అక్కడ అంటే మనం ప్రత్యేకంగా కొత్త యాక్టివిటీ ఏదైనా టేకప్ చేయాలి, కొత్త పంట ఏదైనా చేశారు, సో వాటి మీద ట్రైనింగ్ అనేది కూడా మనం ఏర్పాటు చేయడానికి వీలుగా ఉంటుంది తప్పకుండా.